వేదం నేర్చుకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. బ్రాహ్మిన్సే అయి ఉండాలా ఒకటి, నాన్ బ్రాహ్మిన్ అయినా పర్లేదా ఒకటి, రెండోది ఫుడ్. నాన్ బ్రాహ్మిన్ అయి ఉంటే కనుక కొంత నాన్ వెజ్ తినే ప్రయత్నాలు చేస్తారు పిల్లలు. చాలామంది క్రికెటర్స్, స్పోర్ట్స్ బ్రాహ్మిన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ నేర్పించే క్రమంలో ఎక్కడో కొంత గుడ్డు, కొంత ప్రోటీన్స్ తినడానికి కొంత నాన్ వెజ్ కూడా చేయమంటారు. ఇలాంటివి కూడా నేను విన్నాను యాక్చువల్లీ. ఈవెన్ నాకు తెలిసిన ఇళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రేపు వేదాలు నేర్చుకోవడానికి వెళ్ళాల్సి ఉన్నాడు, కానీ ఒక పక్క క్రికెట్ అనేది ప్రొఫెషన్గా ఉంది, అక్కడ కొంత నాన్ వెజ్ తినాలి, ఈ పిల్లోడు ఎగ్ తినాలి, లేదంటే ఈయనకి ప్రోటీన్స్ ఇవన్నీ బాగుండవు అని అంటారు. సో దీన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు మీరు? బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్కి కూడా వేదం చెప్తారా? అలాగే ఫుడ్ విషయంలో ఏ రకంగా స్వీకరిస్తారు? ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయడం మంచిదేమోనండి. ఇది వద్దు, ఇది పర్లేదు. చాలా మందికి డౌట్ ఉంది నిజంగానే గారు. అంటే ఇది సొంత పాఠశాల కాదు కాబట్టి పీఠ ఉంది కదా. పీఠ ఉంది ఆయన, అంటే ఉద్దేశాలు ఏమున్నాయి అనేది అంతేనా? ఇది అంటే క్యాస్ట్ దొద్దు అనుకున్నాను ఫస్ట్. క్యాస్ట్ దొద్దు, జస్ట్ నార్మల్ అట్లా టచ్ చేయండి, చాలా ఎక్కువగా స్పందించకండి, చిన్నగా స్పందించండి. వేద విద్య అనేటటువంటిదండి, బ్రాహ్మణులకి కొన్ని కర్మలు చెప్పారు, షట్కర్మలు. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణ అని. అధ్యయనం అంటే చదవడం, అధ్యాపనం అంటే పాఠాలు చెప్పడం, యజ్ఞం చేయడం, చేయించడం. అదేవిధంగా అంటే యజ్ఞం అంటే కేవలం యజ్ఞం అనే కాదు, దైవ కార్యాలన్నీ కూడా. అదేవిధంగా దాన, ప్రతిగ్రహణ, దానం చేయాలి, దానం తీసుకోవాలి. ఈ 6 కర్మలు కూడా ఉంటాయి. అలాగే వేదాధ్యయనము అనేటటువంటిది మనం యుగ యుగాలుగా చూస్తే ద్విజులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఉపనయన అర్హత ఎవరెవరికైతే ఉందో, ఉపనయనం సాంప్రదాయం ఇళ్లలో ఉంటుంది కదా, ఉపనయన సాంప్రదాయం ఉన్న వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేయవచ్చు. మాకు వంశపారంపర్యంగా ఉపనయనం ఉందండి అన్న వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేస్తారు. కావున ఇందులో మాంసాహారం అనేది ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు మాంసాహారం పూర్తిగా నిషేధం. వేదాధ్యయనంలో లేకుండా బయట వివిధ ప్రొఫెషన్లలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనం చూసుకుంటే మీరు చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు తింటూ ఉండొచ్చు కాక మనం దాన్ని ఏం చేయలేం. ఎందుకంటే వేదాధ్యయనం, వేద మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు త్రికరణ శుద్ధిగా అన్ని నియమాలు పాటిస్తారు. వేదంతో సంబంధం లేకుండా పూర్తిగా మోడర్న్ ప్రొఫెషన్స్, ముందుకు వేదం నేర్చుకునే ముందు బహుశా వాళ్ళ అలవాట్లలో ఉండొచ్చు, కానీ నేర్చుకున్న తర్వాత మార్చుకుంటారేమో. ఎందుకంటే చదివేది, వేదం నేర్చుకోవడానికి, వేదంలో చేర్చుకోవడానికి ముందు అలవాటు ఉంటే చేర్చుకోరండి. అలా వేదంలో ఇప్పుడు 7 ఏళ్ల వయసులోనే ఎప్పుడో తీసుకుని వస్తే ఎవరైనా అలాగా ఉంది అని అంటే అసలు సమస్య లేదు. అక్కడ ముందు తినేసి తర్వాత మార్చుకోవడాలు కుదరవు. వంశపారంపర్యంగా తరతరాలుగా వాళ్ళు పూర్తిగా శాకాహారులై ఉంటారు. శాకాహారులై ఉన్నటువంటి కుటుంబాలనే తీసుకుంటారు. వాళ్ళకి ఉపనయనం ఉండాలి, శాకాహారం ఉండాలి. ఉపనయనం ఉండి మాంసాహారం తినేస్తే చల్లదు. అలాగే తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా చూస్తారు. యోగ్యత పరీక్షించడం అనేది గురువు యొక్క హక్కు. చదువు చెప్పేటటువంటి గురువు శిష్యుడు యోగ్యతను పరీక్షించి చెబుతాడు. అందువల్ల మాంసాహారం అనేది అసలు. ఇక్కడ బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్ సంగతి ఏంటి మరి? అప్పుడు ఎవరికైనా వేదం పట్టించవచ్చా? అదేనండి, అంటే ఇక్కడ నాన్ బ్రాహ్మిన్ అనేటటువంటిది ఇక్కడ మనకి క్వశ్చన్ కాదు. ఎవరికైనా ఇప్పుడు వేదార్థం అందరూ తెలుసుకోవచ్చు. అర్థం ఏముంది చెప్పండి? అర్థం అందరూ తెలుసుకోవచ్చు. కాకపోతే వేదం చదవడం, పౌరోహిత్య వృత్తి అనేది బ్రాహ్మణులకు అది విధించబడింది కదా, అది మనందరికీ తెలిసినటువంటిది. పైగానండి ప్రస్తుత కాలంలో బ్రాహ్మణులకు మిగిలింది కూడా ఇది ఒకటే నన్ను అడిగితే. అంతే కదా, వీళ్ళకి ఉద్యోగాలు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అయితే మనకి విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయి, చాలా విద్యలు ఉన్నాయి. అందులోని బ్రహ్మ విద్య అయినటువంటి వేద విద్య, కర్మకు సంబంధించిన, పౌరోహిత్య వృత్తికి సంబంధించినటువంటి వేద విద్య మాత్రమే బ్రాహ్మణులకు పరిమితం చేశారు. దానికి కారణం ఏమిటి ఇవన్నీ కూడా చెబుతాను. ఈ వేద విద్య అధ్యాపనం ఇది ఏమన్నా లగ్జూరియస్ లైఫ్ ఏంటండి? ఇది ఒక త్యాగం. ఇతర యుగాల్లో మీరు చెప్తే నమ్మరు, కలియుగంలో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కానీ ఇతర యుగాల్లో బ్రాహ్మణ జీవన విధానం చాలా గొప్పగా ఉండేది. చాలా త్యాగమయ జీవనం. ఇప్పటికీ కూడా దాదాపుగా చాలామంది మనకు కనిపిస్తారు. ఏమిటి అనంటే, రేపటికి ఈరోజు మీరు ఏది దాచుకోకూడదు. మొట్టమొదటి నియమం ఉండేది ఇతర యుగాల్లో. అంటే మీరు రేపు వంట చేసుకోవడం కోసం ఈరోజు మీరు వంటకి సంబంధించిన పదార్థాలు మీ ఇంట్లో ఉండకూడదు. అసలు ఏ రోజుది ఆ రోజే, ఆ రోజుకు ఆ రోజే ఉదయం సంధ్యావందనము, పూజ అవన్నీ చేసుకుని బయటికి వెళ్ళి ఏదైనా దొరికితే సంపాదించుకుని తెచ్చుకుని వండుకోవాలి, లేకపోతే ఉపవాసమే. ఈ విధంగా రకరకాల కఠినమైనటువంటి నియమాలు
పూర్వకాలంలో పాటించి వేదం చదువుకునేవారు. వేదం చదువుకున్న తర్వాత వేద పండితుడికి రాజ్యాల్లో ఏదో గొప్ప పోస్టులు ఇవేమి పూర్వం లేవండి. ద్రోణాచార్యుడు ఎక్కడుండేవాడు చెప్పండి? ద్రోణాచార్యుడు ఆశ్రమం ఏమీ రాజధానిలో లేదు. రాజధానికి దూరంగా వనంలోనే ఉండేవాడు ఆయన. అదేవిధంగా వశిష్ఠుడు రామాయణంలో మనం చూస్తాం, ఆయన కూడా వనంలో ఉంటాడు. కావున వీళ్ళు పూర్తి ఎల్లప్పుడూ వనంలోనే ఉంటారు. మనం రాముడి 12 ఏళ్ల వనవాసం గురించి మనం మాట్లాడతాం కదా. ఈ అధ్యాపకులు, వేద పండితులు, మహర్షులు వీళ్ళంతా కూడా ఎల్లప్పుడూ వనంలోనే ఉండేవారు. ఈ విధంగా త్యాగమయమైనటువంటి జీవనం చాలా గొప్పగా వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. కేవలం పౌరోహిత్య వృత్తి మాత్రమే బ్రాహ్మణులకు పరిమితం చేశారు, ఇంకేది కాదు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, విద్యను దూరం చేయలేదు. చాలామంది ఏమనుకుంటారంటే శూద్రులకి చదువే చెప్పలేదు. ఏమంటే వేదం చెప్పకపోతే ఇంకేమీ చెప్పనట్టండి. అలాగనే వేదం నుండి వచ్చినటువంటివి చాలా మళ్ళీ అందరికీ చెప్పారు. కేవలం పౌరోహిత్య సంబంధమైనటువంటి యజ్ఞ సంబంధమైనది మాత్రమే బ్రాహ్మణులకు పరిమితం చేశాయి మన యొక్క శాస్త్రాలు, నాటి సమాజం. నేటి సమాజంలో గొప్ప గొప్ప వృత్తులు ఏవైనా తీసుకోండి మీరు. పోలీసు వృత్తి చాలా గౌరవమైన వృత్తే కదండి. డాక్టర్ వృత్తి చాలా గౌరవప్రదమైనటువంటిది. అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, చాలా మంచి గౌరవం ఉంటుంది. ఈ 3 మన సమాజంలో గొప్పవి. అలాగే రక్షణ శాఖ, ఆర్మీలో చీఫ్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, వాళ్ళు వీళ్ళు, ఈ 4 పోస్టులకి కూడా మంచి గౌరవం ఉంటుంది. కానీ ప్రాచీన కాలంలో, వేదకాలంలో ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు ఈ 4 వృత్తులు చేయలేదు. నిజంగా వాళ్ళకి గొప్ప గొప్ప లైఫే కావాలంటే ఇవేమైనా ఎంచుకోవచ్చు కదా. బ్రాహ్మణులు వాళ్ళని కూడా రాసేసుకున్నారని చెబుతారు. వాళ్ళు మరి రాజ్యపాలన బ్రాహ్మణులే చేయాలి అని వాళ్ళు రాసుకోవచ్చు కదా. రాజ్యపాలన ఎప్పుడూ బ్రాహ్మణుడు చేయలేదు. నేను మీకు మొన్న చెప్పాను పరశురాముడి గురించి. పరశురాముడు మొత్తం భూమంతా దండయాత్ర చేసి భూమంతా ఆయన స్వాధీనం చేసుకున్నాడు, ఆయనదే అధికారం. మరి ఆయన సింహాసనం ఎక్కి ఎందుకు రాజుగా పాలన చేయలేదు? బ్రాహ్మణులు అయినటువంటి సప్తఋషులు ఎందుకు ఒప్పుకోలేదు? ఇది మన పని కాదు నాయన అని చెప్పారు. ఆయన దగ్గర మొత్తం భూమి లాక్కున్నారు. అంటే లాక్కోవడం అంటే దానం ఇచ్చేసాయి అన్నారు. వీళ్ళు యోగ్యుడైనటువంటి రాజును చూసి అప్పగించేశారు. కావున బ్రాహ్మణులు రాజ్యం చేయలేదు, రాజ్యాధికారంలో లేరు ఎప్పుడూ. చాణక్యుడు, సరే మీకు ఇదంతా కూడా మీరు ఏమండి అన్ని పాత కథలు, పాత చింతకాయ పచ్చళ్ళు అనొచ్చుగాక, చాణక్యుడి సంగతి ఏమిటి చెప్పండి? ఒక గ్రీకు రాయబారటండి, చంద్రగుప్తుడు పట్టాభిషేకం అయిపోయింది. ఎంత అఖండ సామ్రాజ్యం, మామూలు సామ్రాజ్యం ఏమిటి అప్పుడు చంద్రగుప్తుడిది. చంద్రగుప్తుడు చక్రవర్తిగా ఏకఛత్రాధిపత్యంతో ఉన్నాడు. ఒక గ్రీకు రాయబారటండి చాణక్యుడిని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆయన, ప్రధానమంత్రి ఆయనే కదా. అందుకని చాణక్యుడిని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే చాణక్యుడి సహాయంతోనే ఈ విధంగా చంద్రగుప్తుడు గద్దెనెక్కాడు అని తెలిసింది. కలవడానికి వచ్చాడు. ఇంత సుసంపన్నమైనటువంటి అఖండ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అంటే ఎలా ఉంటాడు అసలు చెప్పాలా? వాళ్ళ భోగాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆ లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది. వచ్చాడు, రాజధానికి వచ్చేసాడు. రాజధానిలో ఉండడండి ఆయన ఎక్కడో నదీ తీరంలో ఉంటాడు ఆశ్రమంలో అని చెప్పారు ఎవరు. చెబితే పాపం కనుక్కుని నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక పర్ణశాల కుటీరం ఉంది. ఒక ఆయన నల్లగా ఉన్న ఒక ఆయన పాపం ఒక బిందెతో నది నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి ఇక్కడ చాణక్యుడు అని చంద్రగుప్తుడి మంత్రి ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన ఎక్కడున్నాడు అని అడిగారు. ఎందుకు అడుగుతున్నావు? ఆయన మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు అడుగుతున్నావు అని అడిగారు. నేను గ్రీకు దేశ రాయబారినండి, కొన్ని రాజకీయ విషయాలు ఆయన దగ్గర తెలుసుకుని నేర్చుకుని వెళదామని వచ్చాను అని చెప్పాడు. సరే అయితేను నాతో రా అని చెప్పి ఆయన తీసుకుని వెళ్తాడు. కుటీరానికి వెళ్ళిపోయిన తర్వాత బిందు లోపల పెట్టేసుకుని అప్పటి వరకు వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపం ఉంటుంది. ఆ దీపాన్ని ఆయన ఆర్పివేస్తాడు. ఆర్పివేసి పక్కన ఇంకొక దీపం ఉంటుంది, ఆ దీపాన్ని వెలిగిస్తాడు. కూర్చోండి అని కూర్చోబెడతాడు ఆశ్రమించి. చెప్పండి మీరు వచ్చిన పని ఏమిటో. నేనే చాణక్యుణ్ణి అని చెబుతాడు ఆయన. అంటే ఎంత సింపుల్ లైఫ్ భారత ప్రధానమంత్రి బ్రాహ్మణుడు జీవించాడు. ఈయన చెబుతాడు, మీరు రాజధానిలో ఉండాలి, మీకు ఒక దివ్య భవనం ఇచ్చేస్తాను నేను అని చెబుతాడు. నేను ఉండమని చెప్తాడు ఆయన. నేను భోగాల కోసం కాదయ్యా చేసింది, ధర్మస్థాపన చేసి ఆయన అయిపోయింది. నేను వెళ్ళి చక్కగా అక్కడ పర్ణశాలలో ఉంటానని చెప్పి చివరి వరకు ఆయన అలాగే ఉన్నాడు. మరి ఇది త్యాగం కాదా అండి? గ్రీకు రాయబారి ఆ విషయం విని నిర్ఘాంతపోయాడు. నిర్ఘాంతపోయి ఇంకా నేను తెలుసుకోవాల్సిందే ఉంది, అసలు తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు.
అఖండ భారతదేశ ప్రధానమంత్రి చంద్రగుప్తుడిని గద్దెరెక్కించినటువంటి కింగ్ మేకరు సింపుల్ లైఫ్లో ఉన్నాడు అని అంటే కనుక ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. భారతదేశంలో ఎవరి స్థానాలు ఏమిటో వాళ్ళకి తెలుసు. విద్యావంతులు విద్య చెప్పాలి, వీళ్ళు గద్దెని ఎక్కకూడదు. గద్దెనెక్కేవాళ్ళు చదువు చెప్పకూడదు. ఈ విధంగా ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తే మంచిది అని ఆయన ఒక రహస్యాన్ని తెలుసుకుని, చాణక్యుడు గొప్పదనాన్ని తెలుసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఆయన ఇంకో ప్రశ్న వేశాడు, మీరు ఆ దీపాన్ని ఎందుకు ఆర్పారు, ఈ దీపాన్ని ఎందుకు వెలిగించారు, కాంతి ఒకటే కదా అని అడిగాడు. ఏం లేదండి, నేను ఇందాకల వరకు ఆ దీపపు కాంతిలో నేను రాజ్య సంబంధమైన పనులు చూశాను. నేను అది రాజుగారి నూనె, రాజుగారి ద్రవ్యం అది. ఇప్పుడు నేను మీతో మాట్లాడడం అనేది నా పర్సనల్ ఇది, అందుకని ఇది నా నూనె, నా ద్రవ్యం, కావున నా పర్సనల్ పనులు నా ద్రవ్యంతో చేసుకుంటాను. సో ఆయన ఫండ్స్ వాడే ఇది కూడా ఆయన నేను ఆ విధంగా నేను వాడను అని ఆయన చెబుతాడు. ఇంకా ఆయన కళ్ళు మూసుకుని నమస్కారం చేసి విషయం అర్థమైపోతుంది. ఇంకా అంటే ఎలాంటి త్యాగశీలులు దేశంలో ఉంటే దేశాలు నిర్మాణం అవుతాయి అనేటటువంటిది అక్కడ అర్థం ఉంటుంది, అనేటటువంటిది అక్కడ మనకు అర్థమవుతుందండి. కావున త్యాగాలు చేశారు, కొంతమంది తప్పులు చేశారు, దాని గురించి కాదు మాట్లాడుతూ ఉన్నది. నేడు మాత్రం పౌరోహిత్య వృత్తి వీళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారు. డాక్టర్ వృత్తి అండి, డాక్టర్ వృత్తి బ్రాహ్మణులు ఎప్పుడూ చేయలేదు. డాక్టర్ వృత్తి నిషేధంగా కూడా ఉండేది ఒక కాలంలో. అందువల్ల వైద్య వృత్తి వేరే వాళ్ళకే ఇచ్చేసేవారు, వీళ్ళు చేయలేదు. అలాగే సైన్యంలో పోస్టులు కూడా బ్రాహ్మణులు ఎప్పుడూ తీసుకోలేదు, వెళ్ళలేదు. అదేవిధంగా పోలీసు ఆ యొక్క రక్షణ వ్యవస్థ కిందకే వస్తుంది, అది కూడా బ్రాహ్మణులు ఎప్పుడూ తీసుకోలేదు. వీళ్ళు అధ్యాపక వృత్తి, పౌరోహిత్య వృత్తి మాత్రమే వీళ్ళు పెట్టుకున్నారు, అవి చేస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ కూడా కొంతమంది పాటిస్తూ ఉన్నారు. కానీ వేదంలో భావం అర్థం మాత్రం అందరూ చదువుకోవచ్చు. ఇది పౌరోహిత్య వృత్తి సంబంధమైనది కాబట్టి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరోహిత్యాన్ని కులవృత్తిగా ప్రకటిస్తామని చెప్పింది ఎన్నికల మేనిఫెస్టో. కావున అది తప్పేం కాదు కదండి, అనేక కులవృత్తుల్లో ఇది ఒక కులవృత్తి. కావున ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అందరూ కూడా వేదార్థం ఏమిటో తెలుసుకోవచ్చు, తెలుసుకుంటారు చక్కగాను. అదేవిధంగా పురాణాది గ్రంథాలు రామాయణం భారతం మేము చెబుతున్నాం, వాళ్ళు వింటున్నారు, వేదార్థం మేము చెబుతున్నాం, వాళ్ళు వింటున్నారు. ఇందులో వివాదానికి తావులేదు. గడిచినటువంటి 7 గంటల సుదీర్ఘమైన చర్చలు, అనేక రకమైన ప్రస్తావనలు, అనర్గళంగా మాట్లాడగలిగే మంచి మేధశక్తిని మీకు ఇచ్చాడు భగవంతుడు. చరిత్ర గురించి మాట్లాడినా, ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, దేని గురించి మాట్లాడినా చాలా చక్కగా చెప్పారు. మీ గురించి కూడా తెలుసుకోవాలి కదా, అది భవ్యం కాబట్టి మీ గురించి, మీ నేపథ్యం గురించి, మీ వేద పాఠశాల గురించి, ఒక్కసారి మీ జీవితయానం గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. నా పేరు అందరికీ తెలిసినటువంటిదేనండి. నా వయసు 33 సంవత్సరాలు, 34 అనుకుంటా, 33 నుండి 34 వచ్చినటువంటిది. నాదొక ఛానల్ ఉంది, హిందూ ధర్మక్షేత్రం అని. అందులో నేను వీడియోలు చేస్తూ ఉంటాను, చాలామంది చూస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. నేను వేద పాఠశాలలో చేరిందండి 10వ ఏట చేరి. మా అమ్మగారు నాన్నగారు ఉపనయనం చేసి, అన్నవరంలో ఉపనయనం చేసి 10వ సంవత్సరంలో నన్ను వేద పాఠశాలలో చేర్చారు. 10వ సంవత్సరం నుండి 22 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు, 23 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు నేను వేదాధ్యయనం చేశాను. ఋగ్వేదం కొంచెం ఆంధ్ర ప్రాంతంలో తక్కువ అండి పండితులు, అప్పుడు నేను చదువుకునే రోజుల్లో తక్కువ, ఇప్పుడు కొంచెం పెరిగారు, పర్వాలేదు. కావున ఒకే చోట చదువు సాగలేదు. ఆంధ్రాలోనే 2-3 ప్రదేశాలు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళనాడులో కుంభకోణం వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత చివరగా మళ్ళీ తిరుపతిలోనే నేను పూర్తిగా పూర్తి చేసుకున్నాను. ఈ విధంగా నాది విద్యాభ్యాసం ఇదంతా కూడా పూర్తయింది. తర్వాత అధ్యాపనం దగ్గరికి వచ్చేసరికి మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో వేద పాఠశాలలో నేను పాఠాలు చెబుతున్నాను. వారికి నాకు చాలా అనుబంధం ఉంది. వారు నాకు గొప్ప మార్గదర్శనం చేస్తారు. అదేవిధంగా దత్తపీఠ ఉత్తరాధిపతులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా మంచి మార్గదర్శనం చేస్తారు. ఇద్దరు చక్కగా మంచి ప్రోత్సాహం ఇస్తారు. ఎంతమంది ఉంటారండి పిల్లలు వేదం నేర్చుకునే? అక్కడ మైసూరులో మా వేద పాఠశాల 110 మంది ఉంటారు. వయసు ఏముంటుంది? 7 ఏళ్ల వయస్సు నుండి మొదలుపెట్టి 22 ఏళ్ల వయస్సు వరకు ఉంటారు. అంటే 7 ఏళ్ల వయసు వరకు ఆయన ఏమన్నా ముందే ఇంకా వేదం రిలేటెడ్గా చదువుకొని ఉండాలా పిల్లలు, లేకపోతే మీ దగ్గరకు వచ్చేస్తే ప్రాపర్గా ఉపనయనం అయి ఉండాలి. సంధ్యావందనం అది కూడా వాళ్ళు నేర్చుకుంటే మంచిది. అక్షరాలు ఖచ్చితంగా చదవడం రాయడం రావాలి, ఇది మినిమం.
అంతేకాకుండా కొన్ని వాళ్ళ యొక్క ప్రవర్తన సంస్కారం సో అవన్నీ బేసిక్స్ నుంచే నేర్పిస్తారు అక్కడ. అంటే అంతేనండి, బేసిక్ అక్కడ చదువులు చదివి basics వస్తే అంటే ఆల్మోస్ట్ ఏ క్లాస్ వరకు 7th అంటే థర్డ్ 4th 5th క్లాస్ వరకు చదువు ఉండాలా? ఒక 5th వరకు ఉంటే మేలు అంటాము. కనీసం 3rd అయినా ఉంటే చదవడం రాయడం గట్టి. కొద్దిగా తెలుగు ఈ అంతేనండి, మరి తెలుగు అది రావాలి కదా. అలా లేని వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ నేనంటే బాగా అభిమానం, ఆశ్రమం అంటే బాగా అభిమానం, వాళ్ళు చేర్చి మీరే అక్షరాలు నేర్పించండి అని కూడా అన్నారు. అది కూడా జరుగుతోంది, పర్వాలేదు. ఓకే. ఈ విధంగా మా పాఠశాల ఉంటుందండి.